హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు నేను మీకు వెన్నుండలు పిల్లల కోసం, మా మనవరాళ్ళ కోసం వెన్నుండలు చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఫ్రెష్ వెన్నపూసతో చేస్తున్నానండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ఇదిగోనండి బియ్యపిండి, పొడి బియ్యపిండి, కిలో బియ్యపిండి. దీనికి కొంచెం సాల్ట్ అంటే తగినంత ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ టేస్ట్ కోసం. ఇదిగోనండి వెన్నపూస, ఇంట్లో చేసిన ఫ్రెష్ వెన్న ఒక ఇంత ముద్ద తీసుకోవాలి. మీకు చూపిస్తున్నాను. ఇది కేజీ బియ్యపిండి అండి. చూడండి, ఇందులోకి కొంచెమే ఒక స్పూను ఉప్పు వేసాను, సాల్ట్. ఇదిగోనండి పక్కన మా బేబీ కూడా ఒక కప్పు బియ్యపిండి తీసుకుని కలుపుతుంది. ఇదిగో పిండి అంతా కలపాలండి ఇలాగా. ఇదిగోండి మా పిల్లలు కూడా కలిపేస్తున్నారు, చూసారు కదా. ఇదిగోనండి ఇప్పుడు ఇందులోకి వెన్న, ఇంత వెన్న వేసుకోవాలి. ఈ పేరే వెన్నుండలు కనుక వేసుకోవాలి. ఇదిగోండి ఇది మొత్తం ఇలాగా కలపాలి. మొత్తం ఇలా రఫ్ చేయాలండి. పిండి అంతా కలవాలంటే ఈ చేతిలో ఇలా రఫ్ చేసామనుకోండి, ఇలా పట్టుకుంటేనండి ఇలాగా ముద్ద అవ్వాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పొయ్యాలండి. వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు ఈ చేయి కాలు ఇలాగా పోసుకుంటే సరిపోతుంది. మరీ గోరెచ్చగా కాదు. ఇదిగోనండి ఒక 1/2 లీటర్ నీళ్ళు, వేడి నీళ్ళు పోసి కలిపాను. తర్వాత చన్నీళ్ళు పోసి కలిపేయటమే. ఇదిగోనండి చక్కగా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా రావాలి. ముద్ద చేసుకుందాం ఇలాగా. చూసారు కదా, ఇదిగో మొత్తం పిండి అంతా ఇలా కలిపేసాను. ఇలాగ మృదువుగా ఉండాలి. చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా చక్కగా అలాగా. ఇదిగోనండి క్లాత్ తడిపి తెచ్చాను. పిండి ఆరిపోకూడదు. ఇలా పెట్టుకుని కొంచెం తీసుకుని ఇలా మూత వేసి మళ్ళీ సాఫ్ట్గా ఇలా కలుపుకుంటా. ఇదిగోనండి ఇలాగా సాఫ్ట్గా పగలకుండా చక్కగా చేసుకోవాలి. మనం గట్టిగా కలిపామనుకోండి పిండి పగుళ్ళు వస్తే విడిపోతాయి. ఇదిగోండి ఇలాగా ఈ సైజు ఉండలో చేసుకోవాలి. మనం ఇలాగా ఒక చిన్న ప్లేట్ తీసుకుని ఇలా వేసుకున్నాం అనుకోండి, రౌండ్గా వచ్చేస్తాయి. ఇలా తడి ఆరిపోకుండా తడి క్లాత్ వేసుకుని ఉంచుకుని కొంత తీసుకుని పక్కన పెట్టుకుని ఇలాగ ఒకే సైజు బాల్లా చేసుకోవాలి. ఇదిగోనండి ఇలా బాల్స్ లాగా అన్నీ చేసి పెట్టుకున్నాం. ఇవి అయినాయి. ఇదిగోనండి ఆయిల్, 1 లీటర్ ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టాను. మూకుట్లో వేడెక్కాలి, బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కాక చూసారు, ఇంకా కొంచెం వేడెక్కాలి. కాగిన తర్వాత వేసి అప్పుడు మీడియంలో పెట్టాలండి. ఈ ఉండలో వేసిన తర్వాత మీడియంలో పెడదాం. నూనె పెట్టి 5 నిమిషాలు అయింది. బాగా కాగింది. చూసారు కదా, అది ఎలా ఎగుతుందో వెంటనే పైకి వస్తుంది. అంత బాగా కాగాలన్నమాట. చూడండి ఇలాగా కొన్ని వేసేద్దాం. నూనె జాగ్రత్తగా వేసుకోండి, స్లోగా వేసుకోండి. ఇలా వెడల్పు మూకుడు పెట్టుకుంటే మీకు ఒకేసారి ఎక్కువ వేగుతాయి. ఇదిగోనండి చక్కగా వేగుతున్నాయి కదా. వెంటనే గరిటె పెట్టి వెంటనే కదపొద్దు. కొంచెం వేగిన తర్వాత కలపాలండి. ఇలాగా కొంచెం వేగిన తర్వాత కలపాలి. ఒక్కొక్కసారి ఉండలు పేలుతాయండి. చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి చేసుకోండి. చెప్పలేం ఒక్కొక్కసారి మరి ఎందుకు పేలుతాయో నాకే అర్థం అవుతుంది. ఒకసారి మేము వేస్తేనే టప మన పేలిని. ఇదిగోనండి ఇది ఏం ఎక్కువై పేలుతాయో కూడా నాకే అర్థం కాలేదు. ఇదిగోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. చూసారు కదా, ఇగో ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ మనం ఇగో మొత్తం ఈ పొంగు కూడా ఆరిపోయింది మొత్తం. చూసారు కదా, ఇలా చక్కగా వచ్చినప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. బెజ్జాల గిన్నెలోకి తీసుకున్నాం అనుకోండి, నూనె మొత్తం వాడిపోతుంది. చూసారా, అన్నీ ఒకే కలర్ వచ్చినాయి. చూసారా, చక్కగా అలా నిదానంగా వేగించుకోవాలండి. ఈ పిల్లలకి వరిపిండే కనుక ఇవి కడుపు నొప్పి అయ్యి ఉండదండి. చిన్నపిల్లలకి చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి.
ఇదిగోనండి, ఇలాగా చక్కగా కలర్ వచ్చే వరకు ఎగించాను. ఇప్పుడు దీనికి పాకం పెట్టుకుందాం. నేను ఒక అర్ధ కిలో బెల్లం ఇలా చేత కొట్టాను, ముక్కలు కట్ చేసి ఇందులో ఒక పావు గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెడుతున్నాను. ఇది తీగపాకం రావాలి. తీగపాకం వచ్చాక అందులో ఇలాచీ పౌడర్ వేసి మనం కలిపేసుకోవటమే. చూపిస్తాను మీకు, పాకం రావాలి. ఇదిగో ఇప్పుడే పెట్టాను కదా, ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి చూద్దామండి. ఇందులోనండి చక్కగా ఉడికింది, బెల్లం అంతా కరిగి చక్కగా తీగపాకం రావాలి. చూసారు కదా, ఇదిగోనండి. అదిగో అలాగా తీగపాకం తీగలాగా వస్తుంది చూసారా, అలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో ఇలాచీ పౌడర్ వేద్దామండి. నేను కొంచెం పంచదార వేసి కలిపి పెట్టి ఉంచాను. అదిగోండి, ఉట్టి యాలక్కాయలు నలగకపోతే కొంచెం పంచదార యాడ్ చేసి మిక్సీ పట్టామనుకోండి, బాగా మెత్తగా ఇలాగా పొడి అవుతుంది అన్నమాట. ఇది ఇలాగా చక్కగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగా యాలక్కాయ పౌడర్ కలిసింది కదా, మొత్తం అంతా కలిసాక అప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇందులో పోసేద్దాం. చూసారు కదా, కాసేపటికి ఇవి బిగిసిపోతాయి. అన్నిటికి ఇవ్వాలండి, ఇలా కలపాలి. మొత్తం అన్ని ఉండలకి బెల్లం పాకం పట్టాలన్నమాట. ఈ ఉట్టివి తినొచ్చు, నేనైతే బెల్లం పాకం పట్టాను ఇప్పుడు. ఇక చూడండి, అదిగోండి చక్కగా కలిసిపోయింది. ఇవి పళ్ళులో ఆరనిద్దాం, కాసేపు ఆరితే చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. ఇక చూసారు కదా, చక్కగా బెల్లం అన్నిటికి చక్కగా పట్టుకుంది. బెల్లం చక్కగా తీగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఇది చూడండి, ఇదిగో ఇంకా వేడి చాలా వేడి ఉంది. నేను గిన్నెలోంచి పళ్ళులో పోసాను. ఇదిగోండి చూసారు కదా, ఇంతేనండి. ఈ ఆరిన తర్వాత చల్లారితే గట్టిగా బిగిసిపోతాయి. ఇదిగోనండి చక్కగా ఇంకో పాకం చూసారా, చక్కగా ఏట్లకాయ పొడి పొడిలాడుతా చక్కగా వచ్చాయి. బెల్లం అన్నింటికి పట్టింది. ఇది చాలా బాగున్నాయండి. చూసారు కదా, ఇలా మీరు కూడా చేసుకుని కామెంట్ చేయండి మాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.